హలో ఫ్రెండ్స్, తెలుగు లైఫ్ స్టోరీ నుంచి ఒక చిన్న సలహా. అందరూ లవ్ చేస్తున్నారు కదా, చెయ్యండి, మంచిదే. ఆ లవ్ గురించి నేను చెప్పదలుచుకున్నది, చెయ్యండి, మంచిదే. సో స్టోరీ వెళ్తే రియల్ స్టోరీనే, జరిగిన స్టోరీనే. మీరు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ లవ్ చేస్తున్నట్లయితే మీ అమ్మాయి దగ్గర ఫోన్ లేదు, తనకు మాట్లాడాలంటే తన దగ్గర ఫోన్ లేదు. సో అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మీరు ఆ మొబైల్కి మీరు ఒక మొబైల్ సిమ్ తీసుకొని మీ పిల్లని ఇచ్చేస్తారు, లేదా పిల్లగాని ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మీరు ఒక మాట అంటారు. అది ఏమంటారంటే, నువ్వు నాకు మాత్రమే కాల్ చేయాలి, ఈ నంబరు ఎవ్వరి దగ్గర ఉండొద్దు, నాకు మాత్రమే ఫోన్ చేయాలి, వేరే వాళ్ళకు చెయ్యకూడదు. ఇది నా ఒపీనియన్. నువ్వు అర్థం చేసుకుంటావని నీ మీద నమ్మకంతో నేను నీకు మొబైల్ ఇస్తున్నా. నీ మీద ప్రేమ తట్టుకోలేక నీతో మాట్లాడాలని ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి, నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి ఉంటావనుకోని నీకు ఒక మొబైల్ ఇస్తున్నా. నేను ఇచ్చిన మొబైల్తో రోజుకి ఒక్కసారి నాతో మాట్లాడితే నేను చచ్చిపోయే ముందు ఆ క్షణం నేను ఆగిపోతాను అని ఎక్స్పెక్టేషన్. ఇది చాలా వరకు ఉంటుంది, చాలామందితో ఉంటుంది. కానీ తెలుసో తెలియకో ఇది అర్థమైపోతుంది, అప్పుడు మనం బాధపడాల్సిందే. సో జరిగిన కథ ఏం చెప్తా. ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావచ్చు, లేదా ఆంటీ కావచ్చు, ఒక ఆంటీని కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఒక మొబైల్ తనకు ఇచ్చాడు. ఎందుకంటే తనతో మొబైల్ లేదు కాబట్టి, తను అడిగింది కాబట్టి, తనతో మాట్లాడాలి కాబట్టి, తనతో మాట్లాడాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఆ అమ్మాయిని పోలిస్తున్నా. ఒక మొబైల్, ఒక సిమ్ము నా పేరు మీద చేసుకొని, లేదా వేరే వాళ్ళ పేరు మీద తీసుకొని, నా సేఫ్టీతో నేను ఒక మొబైల్ ఇస్తున్నా. రోజుకి ఒక్కసారైనా మాట్లాడాలని, ఏదో నా నమ్మకంతో, నీ మీద ఇంట్రెస్ట్తో, నీ మీద నమ్మకంతో ఇస్తున్నా. సో ఆ అమ్మాయి ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు డైలీ ఒక్కొక్క రోజు చేస్తుంది. తర్వాత బోరింగ్ అనిపిస్తుంది. అనిపించిన తర్వాత తను ఏం చేస్తుంది తెలుసా? మీరు ఏమనుకుంటారంటే, ఫోన్ ఇచ్చిన వాళ్ళు, అరే తను నిజాయితీగా ఉంది, నాకు తప్ప ఎవ్వరికి చెయ్యదు ఫోను, ఎందుకంటే తన మీద నాకు అంత నమ్మకం, నా మీద తనకు అంత లవ్ ఉంది కాబట్టి, నాకు మోసం చేయదు కాబట్టి. సరే, అది నిజమే, ఒప్పుకుందాం. కానీ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, మనం ఎవరి మీద అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో, ఎక్కువ నమ్మకం పెట్టుకుంటామో అప్పుడే మనం మోసపోయేది. అది ఎట్లా అంటే, మీరు డైలీ ఒక్కసారి ఫోన్ చేస్తారు, నమ్మకం ఉంది కాబట్టి. లేదా అసలు ఫోనే చేయరు, తను చేసినప్పుడు మాత్రమే మీరు లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేస్తారో తెలుసా? తనకు మంచి క్యారెక్టర్ ఉంటే ఓకే, బట్ చెడు క్యారెక్టర్ కొంచెం మైండ్లో వచ్చేస్తే మాత్రము ఇక వేరే వాళ్ళకు ఫోన్ చేయడం కానీ, సరే వేరే వాళ్ళకి ఫోన్ చేయడం అలవాటు కనుక ఉంటే మాత్రం, మీరు మాత్రం మనసు మాత్రం ఎలా బ్రేక్ అవుతుందంటే తట్టుకోలేనంత బ్రేక్ అవుతుంది. అది మామూలుగా కాదు, ఇన్ని రోజుల నమ్మకం పెట్టుకున్నంత ఆ క్షణంలోనే నీ మనసు అనేది ఎట్లా అవుతుంది తెలుసా? ఎప్పుడు మాట్లాడలే తను, ఎప్పుడు లేదు, తనకి ఎలా మాట్లాడాలి, ఎలా లేదు, నా కన్ఫ్యూజన్ మొత్తం, నా డౌట్ మొత్తం క్లారిఫై చేసుకోవాలని తనతో ఫోన్ మాట్లాడాలని, లేదా కలవాలని ప్రయత్నిస్తే తను ఏం చేస్తుందంటే, ఆ టైంలో మాట్లాడదు, కలవదు, ఫోన్ చేయదు. అప్పుడు నీ మనసు ఇంకా బీభత్సంగా బ్రేక్ అవుతుంది. నొప్పి గుండె అంత నొప్పిలాగా తయారవుతుంది. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సింపుల్గా మీరు ఫోన్ ఇప్పుడు తను మోసం చేయాలని మన మైండ్లో ఉంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. మీరు నమ్మకంతో ఒక ఫోన్ ఇచ్చారనుకోండి, సరే తను నిజాయితీగా ఉంటే ప్రాబ్లం లేదు. నిజాయితీగా లేకపోతే, తను తప్పుడు పని చేయాల అనుకుంటే, మీరు ఇచ్చిన ఫోను సిమ్ము నీ మొబైల్లో వాళ్ళకు అవసరమైన సిమ్ వేసుకొని, వాళ్ళకు వేరే 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 వాళ్ళతో కనెక్షన్ ఉంటే మాత్రం వేరే సిమ్ నీ మొబైల్లో వేసుకొని మాట్లాడుతారు. అప్పుడు నీ సిమ్ బంద్ అవుతుంది. అప్పుడు నువ్వేమనుకుంటావు? కాల్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ అవుతుంది. అప్పుడు నువ్వు నిజాయితీగా ఉందిరా, నాతో తప్ప ఎవరితో మాట్లాడట్లేదు. కానీ నువ్వు ఇచ్చిన ఫోన్ మాత్రం యూజ్ చేసుకుంటున్నది, నువ్వు ఇచ్చిన సిమ్ మాత్రం పక్కన పెట్టి వేరే వాళ్ళతో మాట్లాడతారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరు ఇట్లా ఉండరు కాబట్టి
నేను చూసిన కొన్ని క్యారెక్టర్స్ నా కళ్ళతో చూసిన కాబట్టే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకుంటారు గదా! తనతో మాట్లాడాలని మీరు ఇచ్ తెగ ప్రేమించి ఇచ్చేస్తారు గదా మీరు తను అడిగినవన్నీ. అలా ఇచ్చి తర్వాత నువ్వు బాధపడడం కన్నా మీరు అలా ఇవ్వకుండా బాధపడడమే బెస్టు. అర్థమైతుందనుకుంటా ఈ మీరు ఒకవేళ ఈ పని చేసుంటే మాత్రం అది 100% మీకు అనిపిస్తది నేను చేసిన తప్పు. నా ఒపీనియన్ చెప్తున్నా. లవ్ చెయ్యడం కన్నా చెయ్యకపోవడమే మంచిది. ఎందుకంటే చానా బెస్ట్ లవ్ చేయకపోవడం. నీకేం టెన్షన్ లేకుండా ఒక అమ్మాయి మాట్లాడకపోతే నీకు ఏమనిపించదు. అదే నీ లవరు నీతో మాట్లాడకపోతే నీతో ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తే నీకు నిద్ర రాదు రాత్రికి పడుకోనాలంటే. ఒక పని మీద ధ్యాస ఉండదు. ఎప్పుడూ ఏదో నెగెటివ్ థింగ్స్, డౌట్స్ ఇవన్నీ నీ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన మీ ప్రాబ్లమ్స్‌కి ఇంకా ఎక్కువ చేస్తది గానీ తక్కువ చెయ్యదు. అదే లవ్ చేయకపోతే ఆమె నీతో మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి, అబ్బా! మస్తు హ్యాపీ ఉంటది భయ్. లవ్ చేయకపోవడమే బెస్ట్. కానీ మనం అంటాం గానీ లవ్ చేయాలి వస్తది. చేయకపోతే మనకి నడవది గదా! అరే! నాకు కూడా లవర్ ఉంటే మంచిదని కొన్ని కొన్ని సందర్భాల మన ఫీలింగ్స్ వస్తుంటాయి గదా! చేయండి గానీ మరీ ఎక్కువ చేయకండి. లవ్ చేస్తే తప్పు గాదు. చేయకపోవడం కూడా తప్పు కాదు. కానీ చేస్తే హ్యాపీనెస్ ఉంటది. చేయకపోయినా హ్యాపీనెస్ ఉంటది. ఏం లే మన మనసు మీద డిపెండ్ ఉంటది అంతే. మీకే వదిలేస్తున్నా ఇది ఎలా అర్థం చేసుకుంటారని. థ్యాంక్ యూ సో మచ్.